పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రపంచంలో చాలామంది యాదవులు ఉంటారు. ప్రతి యాదవికి ఒక స్టోరీ ఇచ్చింది. కొందరు స్టోరీలు వింటే బాధేస్తుంది, కొందరు స్టోరీలు వింటే జాలేస్తుంది, కొందరు స్టోరీలు ఇన్స్పైరింగ్గా ఉంటాయి, కానీ కొందరు స్టోరీలే కామెడీగా, రొటీన్గా, ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అలాంటి వాళ్ళనే మనం మిస్టర్ రెడ్ అంటాం. ఆ కేటగిరీకి చెందినోడే మన హీరో. మరి ఆడి కథ ఏంటో చూద్దాం. సినిమా మనదో పెద్ద తెర మీద సినిమా వచ్చిందనుకో, మనం ఇంకా ఆగం, అల్లాడిచ్చేద్దాం. అబ్బో సినిమా వినేవాడు ఉంటే అప్పుడేదో సినిమా చేస్తానో ఒకటైనా చేసావా? అబ్బో చాలా చేశానులే. బాహుబలి చూసావా? బాహుబలి ఏంటి బాహుబలిలో నువ్వు ఉన్నావా? బాహుబలిలో రామకృష్ణ ఎత్తుకుంటుంది చూడు చిన్న బాబుని. ఆ బాబు ఎవరు అనుకుంటున్నావు? అదే లాస్ట్ ట్రైలర్లో ఒక చేయిలో పాప లెగుతుంది చూడు, ఆ పాప ఎవరు? నేనే. రాజమౌళి పెద్ద సినిమానే అడిగాడు, మనమే ఒప్పుకోలేదు, టైమింగ్ లేదు కదా. ఈసారి సిట్టింగ్ వేసి క్లియర్గా చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ ఫీలింగ్ పెట్టేసుకుంటాడు. చేద్దాం. మొత్తం ₹1,00,000 తెచ్చా. 20 డీజేబ్లో 50 అనకాల. అబ్బో దొరికాడు. మొత్తానికి పెద్ద డైరెక్టర్ని పెట్టుకుని పెద్ద సినిమా తీస్తా పక్కా. ఈ డైరెక్టర్ ఒకరా సావగొట్టేస్తున్నాడు, కొత్త హీరో కావాలని. ఎలా అయినా సరే ఒక కొత్త హీరోని పట్టుకోవాలి. వస్తున్నాను, వస్తాడు చూడు. వస్తున్నాడు. సార్ అదే మీరు ఇందాక డైరెక్టర్ యాక్టర్ అంటున్నారు కదా, నేను బాగా చేస్తాను సార్. మా బాధల్లో మేముంటే నువ్వేంట్రా మధ్యలో? గేదెలు లేనూరు బాధలు లేని మనుషులు ఉండరు కదా సార్. నువ్వే ఇస్తావు. నీకు టాలెంట్ ఉంది, మనకు డైరెక్టర్ ఉన్నాడు, మాకు నమ్మకం ఉంది, కానీ ప్రొడ్యూసర్ లేడే. నా దగ్గర ఉన్నాయి సార్ డబ్బులు. అయితే రా మరి, టాలెంట్ చూపిద్దు పదా. థ్యాంక్ యూ సార్. వీడేం చేస్తున్నాడు? హలో మామ. హలో, చెప్పు మామ. ఒక బక్రా దొరికాడు, ఫుల్గా లాగేద్దాం. ₹1,00,000 అంట. అవునా? సూపర్, తీసుకొచ్చాయి, ఆడికి చూపిద్దాం మనం. ఎస్. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి చూసి వస్తాం. ఒరే మావా, ఆ బకరగాడు వచ్చాడు రా. ఓ షిట్. వెళ్ళండి, పట్టుకురండి. ఓకే రా, సార్ పిలుస్తున్నారు. సార్ వచ్చాడు. నమస్తే సార్. ఏంటమ్మా? యాక్టర్ కావాలని. యాక్టింగ్ చేస్తావా? అవును సార్, మా ఊర్లో ఏ స్కిట్ అని నేనే సార్, ఎరగదీస్తా. అబ్బా సరే, మా అసిస్టెంట్ డైరెక్టర్లందరినీ యాక్టింగ్ ఎలా ఉందో చూస్తారు. బాగా చేయి, బాగా చేస్తే సినిమా తీద్దాం, ఇండస్ట్రీని కుమ్మేద్దాం. ఓకే అమ్మా? అలాగే సార్, థ్యాంక్ యూ సార్. పిచ్చెక్కిస్తా. సరే పదా. ఏమొచ్చేంటి? యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్, మరి బెగ్గింగ్ ఇప్పుడు చేసేది అదే కదా. నీకు ఇప్పుడు సీన్ చెప్తా. బస్ స్టాప్లో అమ్మాయి వెయిట్ చేస్తుంటుంది. ఆ అమ్మాయిని టీచ్ చేసి చేయనట్టు చేయాలి. నువ్వే క్యారెక్టర్ ఇస్తావు.
నేను క్యారెక్టర్ నమ్ముకోలేదు, క్యాలిబర్ నమ్ముకున్నా. ఏదైనా చేస్తా. ఆహా. ఆ, అయితే అబ్బాయి క్యారెక్టర్ చేయరా. అబ్బాయి క్యారెక్టరే కదా, యాక్షన్. ఏం పిల్ల, నేను బాగున్నానా? నా అద్దాలు బాగున్నాయా? నీకంట కుక్క బాగుందిరా. ఏమ్రా ఏం చేస్తున్నావు? లైన్ వేస్తున్నా. నా చెల్లెలరా అది. అయితే నువ్వెందుకు వచ్చావు అయినా మధ్యలోకి? చెల్లెకి లైన్ వేస్తే రాకూడదా? తీరా డబ్బులు తీ. సరే తీ. అయినా లైన్ వేస్తే ఫైన్ వేస్తారా? నీలాంటి వాళ్ళకి ఫైన్ వేస్తేనే రా లైన్లోకి వచ్చేది. సరే తీసుకో. ఏ మళ్ళీ ఏం చూస్తున్నావురా? డబ్బులు ఇచ్చాగా. డబ్బులు తీసుకొని లైన్ వేసుకోమని కాదురా, నేను లైన్లో పెట్టడానికి. నేను ఈ క్యారెక్టర్ చేయను. మరేం చేస్తావురా? అమ్మాయి క్యారెక్టర్ చేస్తా. ఏం పిల్ల, ఆ, నేను బాగున్నానా అద్దలు బాగున్నాయా? నీకన్నా కుక్క పిల్ల బాగుందిరా. అడగలేదుగా. ఏంటే సరసాలు? సరసాలు కాదు. వాడు చూడు ఎలా దొంగలా ఉన్నాడు. ఆ, నేను నీకు ఇచ్చిన డబ్బులు తీ. ఏమీ లేవు నా దగ్గర. ఏమి ఈ జాబ్లో ఉంటాయి తీ. ఏం చేస్తున్నావే మళ్ళీ ఇక్కడ? నేను ఈ క్యారెక్టర్ చేయను. ఇంకేం చేస్తావురా? ఈసారి అన్నయ్య క్యారెక్టర్ చేస్తా. ఎవడేం చేస్తాడో చూస్తా. నేను చూస్తా. ఏం పిల్ల, నేను బాగున్నా అద్దలు బాగున్నాయా? నువ్వే బాగున్నావు. ఏంటి డైలాగ్ మార్చు? అయినా నువ్వేంట్రా నా చెల్లెకి లైన్ వేస్తున్నావు? నా ఇష్టం. నా ఇష్టం. తీరా డబ్బులు తీరా. నేనేం తీయాలరా? ఇందాక నా దగ్గర తీసుకోలే? ఉండవే. ఇందాక నా దగ్గర తీసుకోలే? నువ్వు ఉండవు మా తుత్తు అంటావు. నువ్వు తీరా డబ్బులు తీ. రాయ్. మీరెవరు సార్? పులేస్. పోలీసులు ఎవరెవరు వస్తున్నారేంటి సార్ క్యారెక్టర్లోకి? ఏం చేస్తున్నావురా? అంటే మా చెల్లెకి లైన్ వేస్తున్నాడు సార్, అందుకే డబ్బులు తీసుకుంటున్నా. చెల్లెకి లైన్ ఇస్తే డబ్బులు తీసుకుంటావా? అంటే ఇందాక లైను ఫైను అని ఏవో చెప్పి నా దగ్గర 25,000 తీసుకున్నారు ఆడికి కదరా ఫైన్ వేయాల్సింది, నీకేయాలరా ఫైన్. సార్. డబ్బులు తీరా. తీసుకోండి సార్. నేను ఈ క్యారెక్టర్ కూడా చేయను. ఏం పిల్ల, నేను బాగున్నానా అద్దలు బాగున్నాయా? నువ్వే బాగున్నావు. ఏయ్ ఏం చేస్తున్నావు? డబ్బులు తీరా. డబ్బులు తీ. నేనెందుకురా డబ్బులు తీయాలి? కాప్. నువ్వు కాప్ అండ్ గ్యారంటీ ఏంటి? ఐడి కార్డ్ తీ. ఐడి కార్డ్ ఏం లేదు, కానీ డబ్బులు ఇవ్వాలి. తీరా నువ్వే డబ్బులు తీ. నేను ఎందుకు ఇవ్వాలి? ఏమ్రా ఏం చేసినావు? యాక్టింగ్. నీ ముఖం చేసినావు, నీలో స్పాంటేనిటీ లేదు. రేయ్ రేయ్ నా డబ్బులు రా. 1,00,000 రూపాయలు పోయినాయి, దొబ్బేశారు. అనవసరంగా వచ్చా. రేయ్ ఏమైంది? వాళ్ళు నా డబ్బులను దొబ్బేశారు రా. చూడు షార్ట్ ఫిల్మ్ అయిపోయింది, ఇంకా ఓవర్ యాక్షన్ చేయకు. నేను వెళ్తున్నా పద. మనకి డైరెక్టర్ ఉన్నాడు, నాకు నమ్మకం ఉంది. టాలెంట్ ఉంది, మనకి డైరెక్టర్ ఉన్నాడు, నమ్మకం. టాలెంట్ ఉంది, మనకి డైరెక్టర్ ఉన్నాడు, టాలెంట్ ఉంది, మనకి డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ లేదు. నా దగ్గర కొట్టద్దురా. నువ్వు ఇట్లా సైకిల్ చేసి ఇట్లా చూపి. లేదు ఏం లేదు నాకు. నువ్వు డబ్బులు తీ. మళ్ళీ డబ్బులు రా. ఏమైందిరా? నేను బాగున్నాను, నువ్వు డబ్బులు తీరా. డబ్బులు తీ. ఎందుకు? లైన్ వేస్తే ఖర్చులు లేదు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు స్కిట్లోకి? అనరా 20,000 తీరా అనరా. 20,000 తీరా. అవును సార్, మా ఊర్లో ఏ స్కిట్ అని నేనే